జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు నిండుకుండలా నిండుకుంది. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రైతులను దృష్టిలో ఉంచుకుని 30,000 ఎకరాలకు నీరు అందించాలన్న ఉద్దేశంతో 750 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా పంట పొలాలకు వదిలారు. వరద నీరు ఎక్కువ లేకపోయినా ఈ కుడి కాలువ నీటిని గద్వాల, అల్లంలూరు రైతులకు అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని రైతుల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇవేయండి చూడు ఒక్కసారి భద్రమాడు ఎవరు చూడమని గద్వాల జూరాల ప్రాజెక్టులో కుడి కాలువని ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్లు 30,000 ఎకరాలకి ఈ కుడి కాలువ ద్వారా నీళ్లు అందించడం జరుగుతుంది. వాళ్ళ ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఎల్లుండి వస్తుంది వాళ్ళ ఫ్లడ్ కూడా మనకు 60,000 క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్కి రాబోతుంది. ఈ 2-3 డేస్లో ఫ్లడ్ కూడా కృష్ణానదికి రాబోతుంది. దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది. అలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్ల నీళ్ల ద్వారా 30,000 ఎకరాల పైబడి ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది. కుడికాలువ ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది జూరాల ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి 2 లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది. రేపు ఈవినింగ్కి వెళ్ళి అందరి ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో 1 లక్ష రుణమాఫీ జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనివల్ల రైతులకి పెట్టుబడికి అంటే మొన్న తీసుకున్న అప్పులు కూడా కొంత రైతులకు భారం కావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీలో భాగంగా 1 లక్ష రూపాయలు రేపు ఇమ్మీడియట్ గా రైతుల ఖాతాల్లో రేపు ఈవినింగ్ పడబోతుంది. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల పక్షాన్ని నిలబడి చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో వేస్తామన్నారు. బిఫోరే వేయడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు.